షలోమ్, గుడ్ మార్నింగ్. ఆ పరమతని మీకు తోడుగా ఉండి మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని ఆయన కనికరించునుగాక. ఆయన కనికరము, ఆయన కరుణ, దయ మీకు నిరంతరము మీ మీద ఆయన చూపించునుగాక. కాబట్టి ప్రియులారా, ఎంత ధన్యులము! సర్వోన్నతిని కలిగి ఉండే ధన్యత, సర్వలోకమును కలగజేసిన సృష్టికర్తను ఎలోహిము కలిగి ఉండే ధన్యత ఆ పరమతండ్రి మనకిచ్చాడు సుమ. ఈ లోకంలో ఎంతోమందికి లేని ఇటు ధన్యత అల్పులము అయోగ్యులను మనకిచ్చాడు పరమతండ్రి. కాబట్టి ఆయన కలిగి ఉన్న జనాంగమైన మనము ఎంతో ధన్యులము. కాబట్టి ఈ దినమున అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 48వ అధ్యాయము మొదటి వచనములో యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. అవును ప్రియులారా, మనం సేవిస్తున్న సర్వశక్తుడు, మనం ఆరాధిస్తున్న సర్వశక్తుడు ఎంతో గొప్పవాడు. ఆయన మహాపరాక్రమశాలి, ఆయన మహాశక్తివంతుడు, ఆయన ఎంతో శక్తి గలవాడు. కాబట్టి ఆ శక్తిగల సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి మన పితరులతో ఉండి అనేకమైన సాహస కార్యం చేస్తూ వచ్చాడు, అనేక అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు, అనేక మనుషులకు ఊహించని విధానంలో, తలంపులకు అందని విధానంలో గొప్ప గొప్ప కార్యాలు వారి మధ్యలో జరిగిస్తూ వచ్చాడు. ఆ సర్వోన్నతుడే శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆయన యెహోవామిస్తిగా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన నీళ్ళ మీద నడిచాడు, సముద్రపు ఆ పొంగును అణిచాడు, ఆయన సముద్రపు అలలను అణిచివేశాడు, సమస్త సృష్టిని గద్దించాడు. అవన్నీ కూడా ఆయనకు లోబడుతూ వచ్చాయి. ఎందుకంటే ఆయన మహాశక్తివంతుడు, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త. కాబట్టి ఆ సర్వోన్నతుడు అంత గొప్ప సర్వోన్నతుడు. కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. బహు కీర్తనీయుడై ఉన్నాడు ఆయన మన మధ్యలో. ఆయన స్తుతినందదగిన వాడిగా ఉన్నాడు మన మధ్యలో, స్తోత్రార్హుడుగా ఉన్నాడు ఆయన మన మధ్యలో. ఆయన పూజనీయుడు. కాబట్టి ఆ పూజనీయుడైన యెహోవాను కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులం ప్రియులారా. కాబట్టి ఆ ధన్యతను మనము కడవరకు కాపాడుకుందాం. ఆ సృష్టికర్తని యెహోవా యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాల్లో కూడా ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, బహు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఊహించని విధానంలో, మనం తలంపులు తలంచని విధానంలో, మన ఉదయంకు గోచరం కాని విధానంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు ఆయన జరిగిస్తాడు. అట్టి విధముగా ఆ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఆయన వెలుగులు నింపి ఆశ్చర్యకార్యం జరిగించి ఆయన మన మధ్యలో బహు కీర్తనీయుడిగా నిరంతరం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవామిస్యానికి స్తోత్రములు. మీరు బహు కీర్తనీయుడిగా మా మధ్యలో ఉన్నారు నాయన. ఎందుకంటే గొప్ప కార్యం చేయవారు మీరేనాయన, అద్భుత కార్యం చేయవారు మీరేనాయన. కాబట్టి అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ మరొక్కసారి నీ శక్తిని మా మీద ఉంచమని ప్రార్థిస్తూ యెహోవామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు జీవాధిపతిని యెహోవామిస్య కృప, కనికరము, ఆయన శక్తి మన మీద నిరంతరం ఉండండి, మనల్ని బలపరచునుగాక. ఆమేన్.